పోచారం శ్రీనివాస్ రెడ్డిపై బీర్కూర్ మాజీ జెడ్పీటీసీ సభ్యులు ద్రోణవల్లి సతీష్ చేసిన వ్యాఖ్యలకు జగిత్యాల జిల్లా మల్లాపూర్లో కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు మీడియా సమావేశం నిర్వహించి ఆయన చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా మండిపడ్డారు. 30 ఏళ్ల పాటు పోచారం శ్రీనివాస్ రెడ్డి వెంట తిరిగి తన పేరు చెప్పుకొని ఆశ సంపాదించుకొని రాజకీయ గురువైన పోచారం శ్రీనివాస్ రెడ్డిపై, ఆయన కుటుంబ సభ్యులపై ఆరోపణలు, విమర్శలు చేయడం సరికాదని అన్నారు. రోడ్డు మీద తిరుగుతున్న వ్యక్తిపై పోచారం శ్రీనివాస్ రెడ్డి రాజకీయ భిక్ష పెడితే పోచారం శ్రీనివాస్ రెడ్డి విమర్శించడం మానుకోవాలని హితవు పలికారు. నిన్న మల్లాపూర్ గ్రామానికి చెందినటువంటి ఒక వ్యక్తి ఆయన నివాస గృహంలో పాత్రికేయ మిత్రులందరినీ కూడా పిలిచి పాత్రికేయ సమావేశం ఏర్పాటు చేసి మా నాయకుడు బాన్స్వాడ భవిష్యత్తు నాయకుడు, బాన్స్వాడకు భరోసానిచ్చే నాయకుడు మా అన్న పోచారం భాస్కర్ రెడ్డి గారి మీద పిచ్చి కూతలు కూయడం జరిగింది. ఆ పిచ్చి కూతలన్నింటినీ కూడా మా కాంగ్రెస్ పార్టీ తరఫున మా నాయకులందరం కలిసి, నాయకులు, కార్యకర్తల అందరం కూడా దీన్ని పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం. మరి మొన్న బీర్కూర్ మార్కెట్ కమిటీలో మా నాయకుడు నియంత అన్నావు, మా నాయకుడిది నియంతృత్వ పరిపాలన అన్నావు. మరి ఏ విధంగా మా నాయకుడు నియంత అవుతాడు? మాది ఏ విధమైనటువంటి నియంతృత్వ పరిపాలన అవుతుందని చెప్పి నేను అడుగుతా ఉన్నా. నువ్వు మా నాయకుడి దగ్గర ఉన్నప్పుడు, నువ్వు పోచారం శ్రీనివాసరెడ్డి గారికి శిష్యుడిగా ఉన్నప్పుడు ప్రతి వేదిక దగ్గర ఇక్కడ ఉన్నటువంటి మీడియా మిత్రుడు దానికి సాక్ష్యం. ఎందుకంటే 2018 నుంచి 2023 వరకు గత బీఆర్ఎస్ గవర్నమెంట్లో దాదాపు 100 మీటింగ్లు ఆనాడు ఏర్పాటు చేయడం జరిగింది మా నాయకుడు. ప్రతి వేదిక మీద కూడా నువ్వు చెప్పినటువంటి మాట ఏంది? పోచారం శ్రీనివాసరెడ్డి గారు రాముడైతే నేను లక్ష్మణుని, పోచారం శ్రీనివాసరెడ్డి గారు ఈ నియోజకవర్గానికి దేవుడైతే నేను పూజారిని. ఈ ప్రజలకు ఆ నాయకుడికి మధ్య అనుసంధానంగా నేను ఒక వారధిని, ఈ మంచి చేయడానికి ఈ బీర్కూర్ మండలంలో ఉన్న చెప్పి నువ్వు ఆనాడు చెప్పినటువంటి మాట వాస్తవమా కాదా, ఇది నాలుకన్నా లేదా తాటి మట్టన అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. మరి ఆనాడు దేవుడైనటువంటి పోచారం శ్రీనివాసరెడ్డి గారు, ఆనాడు దేవుడైనటువంటి పోచారం భాస్కర్ రెడ్డి గారు మరి ఈరోజు మీకు నియంతలా కనిపిస్తున్నారా? వారి పరిపాలన నియంతృత్వ పరిపాలన కనిపిస్తూ ఉందా? నువ్వు పోచారం శ్రీనివాసరెడ్డి గారి దగ్గర ఉంటే ఆయన రాముడు అవుతాడు, నువ్వు ఏనుగు రవీందర్ రెడ్డి దగ్గరికి పోతే ఏనుగు రవీందర్ రెడ్డి రాముడు. నిన్న పెద్ద మనిషి ప్రెస్ మీట్లో మాట్లాడిండు. ఏదో ట్రాక్టర్ ఓనర్లకు సానుభూతి చేసినట్టు, డ్రైవర్లకు సానుభూతి చేసినట్టు, సతీష్ చేయడం వల్లనే ట్రాక్టర్ ఓనర్లు, డ్రైవర్లు బతికినట్టు. సరే, నువ్వు మాట్లాడినావు, అందరు విన్నారు. దానికి సమాధానంగా నేను ఒక మాట చెప్తాను. నువ్వు ఒక కాంట్రాక్టర్వి, బీర్కూర్లో ₹1 కోటి సీసీ రోడ్ కాంట్రాక్ట్ తీసుకున్నావు. డబుల్ బెడ్రూమ్ ఇంటికి ఇసుక పోస్తే ₹1200 కిరాయి, నీకు పోస్తే ₹700. నువ్వు ఇసుక దోసుకోలేదని చెప్తావు. ఏ ఓనర్ బాగుపడ్డాడు? నీకు ₹700 ఇసుక వేసి ₹400 లేబరు, ₹400 డీజిల్, ₹100 జేబులోకి వెళ్ళి కట్టుకున్నారు. అంత దౌర్జన్యం చేసినావు నువ్వు. ఇంకా నిన్న సత్యపూస మాటలు చెప్పాడు నువ్వు. నా అక్కడికి 400 డ్రైవర్లకు వచ్చినాయి, 4000 ఓనర్లకు వచ్చినాయి. ఇసుక దోసుకోలే. మాంజిరాలకి వెళ్ళి నువ్వు ఇసుక దోసుకోపోలే. 8306 టిప్పర్ నంబరు 2 నెలలు ఎంగేజ్ పెట్టుకొని నువ్వు ఇసుక అమ్ముకోలే. ఓనయ్య జాగిరా అని చెప్పి 6 టైర్ టిప్పర్ మాంజిరాలకి వెళ్ళి నింపుకొని పైసా ఇసుక తీసుకుపోయినావు. నువ్వు చేస్తే మంచి పనులు, వేరే చేస్తే దొంగ పనుల. నువ్వు దొంగతనం చేయలేదని చెప్పినావు కదా, రా ప్రూఫ్ చేస్తారా? ఆ టిప్పర్ ఓనర్ను పిలుస్తా, నీ ఇసుక చూపిస్తా, నువ్వు కట్టిన పైసల కట్టడాలు చూపిస్తా, నువ్వు ఇసుక ఏడమ్ముకున్నావు నిజామాబాద్లో చూపిస్తా. ఇంకోటి రెండో విషయం, ఏం హోదా ఉన్నదని నీకు 6 ఇసుక కాంట్రాక్టర్ని ఇంటికి వస్తారు? నువ్వు ఒక ఎమ్మెల్యే కాదు, నువ్వు టీఎస్ఎండిసి ఎండీ కాదు, ఒక జిల్లా కలెక్టర్ కాదు, ఒక ఆర్డీఓ కాదు. 6 కాంట్రాక్టర్ డైలీ నీ ఇంటికి ఎందుకు రావాలా? అంటే ఏమి ఇజెందే తీసుకుందే పిలిపించుకున్నావా? నేను రూపాయి తినలే ఇసుకాలంటావు. పిలిపాను 6 కాంట్రాక్టర్లకు. అప్పుడు అన్నీ ఇవ్వగలుగుతుంది కొడుక. జాగ్రత్తగా మాట్లాడు భాస్కర్ అన్న విషయంలో చెప్తున్నా. పిచ్చి కూతలు కూసినామనుకో
ఆయన అన్నం నిజం చేసి చూపిస్తాం అందరం. థ్యాంక్ యూ.